వెలుగుమట్ల భూబాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వం చెప్తోంది. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసి తీరుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, అర్హుల గుర్తింపు ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఇందుకోసం మొత్తం 21 మంది తహసీల్దార్లతో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిరాశ్రయులంతా కూడా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్తో పాటు టీటీడీసీ భవన్లో ప్రస్తుతం నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం నిరాశ్రయులు నిర్వాసుల దగ్గరికి మనం వచ్చాం. దాదాపు 730 కుటుంబాలను నిరాశ్రయులుగా ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు చేసినటువంటి సర్వేలో 350 మందిని అర్హులుగా తెచ్చింది. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి 570 మంది నిరాశ్రయులుగా గుర్తించారు. ప్రతి ఒక్కరిని మండలాల వారీగా, ఆయా గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు సుమారు 160 మంది ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారిక లెక్కలైతే మనకు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా కేటగిరీల వారీగా డివైడ్ చేసి ఆ తర్వాత వారికి ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేయబోతున్నారు. కడు నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఆ ఇంటి స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లును కూడా నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పేదలకు వాళ్ళకి స్థలం ఉంటే ఖచ్చితంగా ఆ స్థలంలో ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించి తీరుతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మొత్తం ఈ నెల 15వ తేదీ వరకు డెడ్ లైన్గా ప్రభుత్వం పనిచేస్తుంది. దాదాపు 21 మంది తహసీల్దార్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్వాసితులు మనతో ఉన్నారు. వీళ్ళంతా కూడా వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్లోని 3 సర్వే నెంబర్లలో గుడిసెలు వేసుకొని నివాసం ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల కాలంగా అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఇంటి నిర్మాణాలు కూడా కట్టుకున్నారు. కానీ ప్రభుత్వం గత నెల 24వ తేదీన పూర్తిగా ఆ ఇళ్లను కూల్చివేసింది. ఆ తర్వాత నిరాశ్రయులందరికీ కూడా ప్రస్తుతం 2 చోట్ల ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం నిర్వాసితులు ఉన్నారు. నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళని సంతృప్తి పరుస్తుందా? అసలు ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళు గృహ ప్రవేశానికి అంగీకరిస్తారా? అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిర్వాసితులు సంతృప్తిగా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ ఇల్లు పోయిందా మొన్న కూల్చివేతలో? ప్రభుత్వం చెప్తుంది, మంత్రి స్వయంగా చెప్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తామని చెప్తున్నారు. మీరు వెళ్తారా? మేము ఎక్కడికి వెళ్ళామండి. మేము భూదాన భూమిలో మేము ఉన్నాం. అదే భూదాన భూమిలో మాకు ఇల్లు కట్టించి, మాకు నష్టపరిహారం కట్టించి, అదే భూదాన భూమిలో ఉంచితేనే మేము ఉంటాం. లేకుంటే ఇక్కడి నుంచి మేము కదలం. మాకు ఇదే న్యాయం కావాల్సింది. మాకు రెండో ముచ్చట వద్దండి. మాకు వేరే కాడ ఎక్కడనో తీసుకుపోయి పెడతానంటే మేము ఉండం. ఎందుకమ్మా అందులో ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకంటే మీకు కావాల్సింది గూడు. ఎక్కడైనా సరే మీకు ఇల్లు కట్టిస్తామంటున్నారు, ఇంటి స్థలం ఇస్తామంటున్నారు, 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కావాల్సినటువంటి నగదునంతా కూడా చెల్లిస్తాం, ప్రభుత్వమే భరిస్తామని చెప్తుంది. అది కూడా 15వ తేదీలోపే చేస్తామంటుంది. బంగారం లాగా వెళ్ళొచ్చుగా, మీకున్న ఇబ్బంది లేదండి. మేము అక్కడి నుంచి వెళ్ళాం. మేము అక్కడ గూడు కట్టుకొని ఈ మా ఖమ్మం పట్టణంలో కూలీనాలు చేసుకొని మాకు దగ్గర ఉన్నది. మేము అక్కడే ఉంటామని నిరూపించుకున్నాం. అదే స్థానాన్ని ఉంటాం. మేము వేరే స్థానానికి మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ మేమైతే పోం. దాదాపు 10 ఏళ్ళు అయింది మీరు అక్కడ ఇంటి నిర్మించుకున్నారు. రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ చోట విద్యుత్ సౌకర్యం ఉంటుంది, నీళ్ళ సౌకర్యం ఉంటుంది, రోడ్డు సౌకర్యం ఉంటుంది, G+2 భవనంలో నిర్మిస్తారు, హంగు ఆర్భాటం ఉంటుంది, అన్ని వస్తువులు ఉంటాయి. అక్కడే ఒక కాలనీ ఏర్పడుతుంది. మీ అందరికీ అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కనీసం కరెంట్ లేకుండా, కనీసం రోడ్డు లేకుండా, కనీసం నీళ్లు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం రూరల్లోనో లేకపోతే రఘునాథపాలెం అంటే దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇస్తే మీకు పోవడానికి అభ్యంతరం ఏంటి? సారు, మేము ఎండకెండినాము, వానకు తడిసినాము, అన్నం లేకున్నా, కరెంటు లేకున్నా, రోడ్డు లేకున్నా, నీళ్లు లేకున్నా, ఏ సహాయం లేకున్నా కానీ ఇన్ని రోజులు బిందెలు పట్టుకొని, మేము కరెంటు బుగ్గలు పట్టుకొని, మేము కలెక్టర్ ఆఫీస్కు ఎర్ర టెండల పైన ఎండ కొడుతుంది, కింద కాలుతుంది. గర్భశ్రీలు, చిన్నపిల్ల తల్లులు, ముసలి వయసు వాళ్ళు అందరూ మీ అక్కడ నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని తరివి వెళ్ళగొట్టిండ్రు. మీకు మీ అసలు కలిపియమన్నారు. అట్లా చేసినా కానీ ఆ భగవంతుడు కన్ను తెరిచినాడు. మనకు పట్టాలు వస్తాయి, మనకు అదే సహాయం చేస్తారు కదా, రోడ్డు సాయం అని కొండకు ఆశ పెట్టుకొని మేము చూసుకుంటూ ఉన్నాం. ఈనాటి రోజున మమ్మల్ని ఈ పేద ప్రజల్ని ఇంత రెచ్చగొట్టి, ఒక బిడ్డలు అట్టాటోళ్ళని, తల్లి అట్టాటోళ్ళని, తండ్రి అట్టాటోళ్ళని, కొడుకులు అట్టాటోళ్ళని మీ గవర్నమెంట్ మమ్మల్ని ఇంత అన్యాయం చేసింది. మీరు ఇప్పుడు ఎక్కడికో పొమ్మంటే మేము ఎట్లా పోతామండి? అప్పుడే ఆ ఇల్లు కట్టుకోకముందు, కూలబొడసకముందు, అమ్మ మీరు ఇక్కడ ఉండకుండి, ఈ స్థానం మీ గరీబోళ్ళది కాదు, మా ఉన్న శ్రీమంతులది, మేము బంగ్ల మీద బంగ్ల కట్టి బంగ్ల పైన రింగులు
ముగ్గులు వేసుకుంటాం కానీ మీకు వర్తించదమ్మా అని అంటే ఆ రోజు పోదు. మమ్మల్ని అట్ట కాకుండా మమ్మల్ని ఎంత హింస పెట్టిండ్రు. కరిచే పావనక కుట్టే తేలనక అమాస చీకట్ల చిన్నపిల్ల తల్లి ఎట్లా ఉంటుంది అనుకున్నారు. ఒక్కసారన్నా మీ బిడ్డలు అట్టాటోళ్ళమని మమ్మల్ని గమనించారా? మీ ఆడపడుసులని అన్నారు అని ఓటేపించుకున్నారు. ఆడపడుసులకు చేసే న్యాయం ఇదేనా? ఇట్లయితే మీకు ధర్మం అనిపిస్తుందా? ఇన్ని రోజుల కాంచి మీకు అన్నం ఎట్ట తినబుద్ధి అవుతుంది, నీళ్ళెట్ట తాగబుద్ధి అవుతుంది. మీరు చేసే సహాయం ఇదేనా? మీకు కొంచెమన్నా కనికరం అనిపిస్తలేదా? ఈ భవనంలో ఒక భర్త భార్యలు ఉంటేనే ఎంతో ఇబ్బంది అవుతుంది. గింతంత రూముల ఇంతమంది కుటుంబాలు చిన్న పెద్ద ముసలా ముడిగి దోమలు కుడుతున్నాయి. నిద్ర ఉన్నదేమో చూడండి, చూడు ఎట్లా కుడుతున్నాయో. ఎట్లా ఏమన్నా కుర్చేసుకొని అట్టనే దీక్ష చేస్తున్నామండి ఇన్ని రోజుల కాంచి. ఒక్కసారన్నా వచ్చి కలిసి ఈ పేద ప్రజలు ఎట్లా ఉంటాండ్రు అని ఒక్కసారన్నా ఇన్నడా కన్నడా మమ్మల్ని చూసిండా? మా బాధలు మా కష్టాలు ఆయన ఇన్నడా? మా బాధల గురించి ఆయనకు తెలిసిందా? ఒక్కసారి కూడా రాలేదు. మేము ఎందుకు పోవాలండి? ఆయనకు విలువైంది కావాలి. ఈ గరీబోళ్ళకి అట్లాంటిది ఉండొద్దా? గరీబోళ్ళు బతుకొద్దా? ఈ గరీబోళ్ళు ఓటెత్తే నువ్వు గెలవలేదా? చెప్పండి. నిన్ను మేమేమన్నా అన్నమా? మా అన్న లెక్క నువ్వు ఆడబిడ్డవని అన్నప్పుడు నువ్వు మాకు అన్నవే కదా, మాకు తండ్రివే కదా. నువ్వు అట్లాంటి వాళ్ళకి ఎందుకు సాయం చేయలే? ఎందుకు అన్యాయం చేసినావు? మాకెందుకు ఇస పదార్థం పెడతావా? ఏం చేస్తావు? మేము అక్కడి నుంచి కదిలేదే లేదు. మా ప్రాణాలు అనిపిస్తాం కానీ మేమైతే అనించగదాం. మేము అక్కడే ఉంటామండి. అంటే ప్రస్తుతం ప్రభుత్వం కూడా సర్వే అంతా కూడా కొనసాగుతుంది. మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మీ ఓటర్ ఐడీలు అన్నీ కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. మీ మండలాల వారీగా, మీ గ్రామాల వారీగా అక్కడ మీకు ఇళ్ల స్థలం ఉందా లేదా, ఇందిరమ్మ ఇల్లు ఉందా లేదా, ప్రభుత్వం నుంచి గతంలో ఏమన్నా బెనిఫిట్స్ పొందారా లేదా అని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ తర్వాత మీకు ఇందిరమ్మ ఇల్లునో లేకపోతే ఇంటి స్థలాన్నో మంజూరు చేస్తామని చెప్తుంది. మీరు వెళ్తారా? ఇప్పుడు ఎందుకు సర్వే చేస్తుంది సార్? ఇప్పుడు ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ చెప్పండి? ఆల్రెడీ భూదాన్ బోర్డు వాళ్ళు సర్వే చేశారు, అందరికీ పట్టాలు ఇచ్చారు కదా. మళ్ళీ కొత్త సర్వే అవసరమా? వాళ్ళకైతే 10 ఇల్లు కావచ్చు, 10 అంతస్తుల ఇల్లు కావచ్చు, 10 దేశాలలో ఇల్లు కావచ్చు. మాకు భూదాన్ బోర్డు వాళ్ళు పట్టా ఇచ్చిన భూముల నుంచి మమ్మల్ని వెళ్ళగొడితే ఎట్లా? అంత మాత్రమే కాదు, మాకు ఆల్రెడీ అక్కడ భూమి కేటాయించింది కదా. మేము 100 గజాల్లో ఉంటున్నాం కదా. ఉన్న దగ్గర నీళ్లు కట్టిమని రాదు. కూలగొట్టిన దానికి నష్టపరిహారం కట్టివ్వండి. లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా కోర్టులో లాగుతాం. బేజాప్తుగా చెప్తున్నాం. మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఫైట్ చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం. దానికి సంబంధించిన అధికారులను కావచ్చు, కలెక్టర్లను కావచ్చు, సిసిఎల్ఏ వాళ్ళని కావచ్చు, వీలైతే మంత్రులను కూడా కోర్టుకు లాగుతాం. ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. అందరూ కూడా దరఖాస్తులు సమర్పిస్తారు. ఇప్పుడు కాదు సార్ కావాల్సింది. మీకు ఒకటి చెప్తానండి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తుంది, అవునా కదా? మరి భూములు ఇవ్వట్లే కదా. మాకెందుకు భూమి ఇవ్వాలి? మాకు ఆల్రెడీ భూమి ఉంది కదా. మాకు ఉన్న చోట్ల కట్టియమనొచ్చు కదా. లేని వాళ్ళకేం భూమి ఇవ్వదు, ఉన్న వాళ్ళకే ఉన్న దగ్గర నుంచి వెళ్ళగొడుతుంది. ఇదా మీ న్యాయం? చెప్పండి సార్, ఇదా మీ న్యాయం? సో కాబట్టి ఒకటే ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, అన్ని రకాల పార్టీలకి, ఇటు కేటీఆర్ గారికి, ఇటు కేసీఆర్ గారికి, ఇటు హరీష్ రావు గారికి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకి, సెంట్రల్ మినిస్టర్స్కి, కేరళ ముఖ్యమంత్రికి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నాయకులకి, సంఘ నాయకులకి, మేధావులకి, గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి కూడా మా యొక్క బాధని మేము అక్కడికి చేరవేలా చేస్తాం. అంత మాత్రమే కాదు, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వివిధ రకాల ఏదైనా సరే, స్వతంత్ర పార్టీ కావచ్చు, పెద్ద పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అందరూ కూడా ఏకమై దయచేసి మీరు ఇంతకాలం మాకు పరామర్శించింది చాలు. మా కంట్లో నీళ్ళు ఇంత కారణేయండి. ఇప్పుడు కారి కంట్లో నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు కళ్ళు ఎర్ర చేసేది మాత్రమే మిగిలింది. సో చెప్తున్నాము ఈ సందర్భంగా, మాకు అక్కడే ఇల్లు కావాలి. లేకపోతే ప్రతిపక్ష నాయకులారా ప్లీజ్ అర్థం చేసుకోండి, మానవ హక్కుల నాయకులారా ప్లీజ్ అర్థం చేసుకోండి, మేధావులారా అర్థం చేసుకోండి. మా కోసం ఇంతకాలం ఓదార్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, విప్లవాభివందనం తెలియజేస్తున్నాము. అంత మాత్రమే కాదు, మాకు న్యాయం జరగాలంటే మీరు చేసేది ఒకటి, మాకు చూసి పలకరించి పోతేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకోకండి. మేధావులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ రండి, అక్కడ ప్రతిరోజు అక్కడ వచ్చి పడుకోండి, ఒక వారం పడుకోండి. ఏమవుతుందండి? మీరు మాత్రం మాతో పాటు కలిసి ఉండొద్దా? ప్రతిరోజు మీరు ఏసీలు పడుకోవాలి, ఒక్కరోజు మీరు దోమలు పడుకొని చూడండి, మీకు అర్థమవుతుంది మా బాధలు ఏందో. మీ ఇల్లు కూలగొడితే తెలుస్తుంది మీ ఆ బాధలు ఎట్లుంటాయో. అర్థమైందా? ఈ సందర్భంగా ప్లీజ్ దయచేసి మా యొక్క బాధలు అన్ని టీవీ ఛానల్లో పబ్లిసిటీ అయ్యేటట్టు చూడండి, అన్ని పత్రికలలో పబ్లిసిటీ అయ్యేటట్టు చూడండి. ప్రభుత్వం చెప్తుందండి,
ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు మభ్య పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తుంది. కానీ మేము ఎటు పోవాలి? మా తరపున మీరు ఆలోచించలేరా? కూలగొట్టడు ఎందుకు, కట్టించుడు ఎందుకు? లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకు కూలగొట్టాలి, ఎందుకు కట్టాలి? ఇప్పటికైనా పర్లేదు, జరిగిన నష్టం ఏదో జరిగింది. ఒకటి చెప్తాండి, నిండా మునిగితే శని లేదంటారు. ఎలాగో మా 2 కాళ్ళు ఎరగొట్టిర్రు, నడవలేని పరిస్థితి. కానీ ఒకటి చెప్తున్నా, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రపంచ దేశాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, వెలుగుమట్ల అనేది రాజకీయంలో అది వెలుగుతున్నటువంటి కురవత్తి అంత మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు, ప్రజల గుండెల్లో వెలుగుతున్న కురవత్తి. కానీ ఆ వెలుగుతున్న కురవత్తిని మీరు ఏం చేశారంటే ఆర్పేశారండి. తెలంగాణలో వెలుగు లేకుండా చేశారు. కానీ ఈ సందర్భంగా చెప్తున్నా నేను మీకు, ఇదే తెలంగాణ ప్రజలు ఈ యొక్క వెలుగుమట్ల నుంచి ఆరిపోవాలని చూస్తే ఆరదు. క్రోత్తి వెలిగేంత వరకు వెలిగి 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 ఆ మైనం ఉంటే చూసారా? మైనం, క్రోత్తి మైనం ఉంటుందా? మైనం కరిగి ముద్దవుతుంది. మళ్ళా ఏదో ఒకనాడు అది మళ్ళా మనము క్రోత్తిలాగా చేసి దాన్ని మళ్ళీ వెలిగించవచ్చు. చిన్న దార ముక్క పెడితే మళ్ళీ వెలిగించవచ్చు. ఈ ప్రజలందరూ చూపించండి గవర్నమెంట్కి, మా ప్రయాసం వృధా కాదు. మీరు చెప్పండి, ఎంతో కాలంగా ప్రజా సంఘాలుగా, రాజకీయ నాయకులుగా వీళ్ళందరికీ కూడా మద్దతు తెలుస్తున్నారు, భరోసా నిలుస్తున్నారు. ఎంతకాలం ఇట్లా ఉండగలరు? ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళంతా కూడా ఉపాధికి వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, వాళ్ళంతా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంతకాలం ఈ పోరాటాన్ని ఇలా? అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన భూదాన్ భూమి అంటేనే పేదోళ్ళది. ఒక పెద్ద భూస్వామి మరి రాజుగారు మరి భూదాన్ భూమిని 62 ఎకరాలు పేదలకు ఇచ్చారు. మరి ఆ భూమిలో పేదోళ్ళు ఉంటే ఎవరికి ఏంటి ప్రాబ్లం ఏంటి? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మేము ఆ భూమి కాదు మళ్ళీ వేరే కాడ ఇస్తామన్నారు. అంటే పేదోళ్ళు బతకడానికి ఆ భూమి అర్హత లేదా? వాళ్ళకి అర్హత లేదా? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడి నుంచి, అన్న మీరు దయచేసి, మీరు ప్రజల మనిషి కాబట్టి ఆ ప్రజలకి అక్కడే మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టియండి, మీరు అక్కడే ఇల్లు కట్టించి అక్కడే సాయం చేయండి. వేరే కాడికి పోయే పక్షమే లేదు. పోతారమ్మా? ఎవ్వరు కూడా అక్కడి నుంచి కదలరు. మీరు అక్కడే న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. మా న్యాయం జరిగే వరకు మీకు కొట్లాడుతూనే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి ఎక్కడో ఇస్తామంటున్నారు. మరి అది ఆ ధనికమైన భూమిలో పేదోళ్ళు ఉండకూడదా అన్న? ఉండకూడదా అమ్మ? మనం కూడా మనుషులే కదా. ఇప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లెక్సస్ కారు ఉందన్న, దగ్గర అది 7-8 కోట్లు. ఆ కారు కాదని చెప్పి మారుతి కారులో తిరగమంటే తిరుగుతారా? ఆయన తిరగ అంటే మీరు మనుషులు, మీ మనుషులం కదా. మీరు బంగ్లాలో ఉండొచ్చు, మేము ఉండకూడదా? మీకు కనీసం కనికరం లేదు. ఇక్కడ వచ్చి అడిగిన నాదులు లేడు, ఒక మంత్రి కూడా రాలేదన్న ఇక్కడికి. దగ్గర నేను వీళ్ళతో 10 రోజుల నుంచి ఉంటున్నాను. దోమలు కుడుతున్నాయి, బాత్రూమ్లు సరిగ్గా లేవు, బాత్రూమ్ కనీసం క్లీన్ కూడా చేయట్లేదు. మరి అందరూ ఆడపడుచులే, చిన్న బాలింతలు ఉన్నారు. మరి వాళ్ళకి పాల డబ్బా కూడా డబ్బులు లేవు. ఒక ఫ్యామిలీ అయితే అతను పనికి పోయి వచ్చి 500 కష్టపడితే 500 రూపాయల్లో పాల డబ్బా కొనుక్కొని బతుకుతున్నారన్న వాళ్ళు. కనీసం ఇక్కడ వచ్చి ఒక డాక్టర్ కూడా లేదన్న, ఒక గవర్నమెంట్ డాక్టరే ఉండాలి. కలెక్టర్ గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళందరికీ ఒక డాక్టర్ ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చి మీరు పర్యవేక్షణ ఉంచాలి. మీరు ఉండండి అని చెప్పి పోవడం కాదన్న. మీరు కలెక్టర్ గారు దయచేసి వీళ్ళ మీద దయ ఉంటే, నిజంగా వీరికి న్యాయం చేయాలంటే మీరు ఇమీడియట్గా ఇక్కడ వచ్చి వీళ్ళ బాధితులంతా బాధలు తెలుసుకొని వీళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ చేయాలని చెప్పేసి, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మొత్తం ఎంతమంది ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎంతమంది నుంచి? 800 మంది ఉంటారన్నా. దగ్గర 700 నుంచి 800 మంది ఉంటారన్నా. ఎక్కడ పడుకుంటారు వీళ్ళు? పడుకోవడం కిందే అన్న. కనీసం వీళ్ళకి సౌకర్యాలు కూడా ఏమీ లేదన్న, కనీసం సౌకర్యం లేదు. మరి ఎంఆర్ఓ గారు వీళ్ళకి మేము ఫుడ్ పెడుతూ ఉంటాను. ఫుడ్ తెచ్చేది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. బీఆర్ఎస్ మన పువ్వాడ అజయ్ కుమార్ గారు, మన పగడాల ఫుడ్ పంపిస్తున్నారన్న. మరి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు. మరి 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా? మరి వాళ్ళ కనీసం వాళ్ళ నాయకులైనా రావాలి కదా. కార్పొరేటర్లు 35 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క కార్పొరేటర్ వచ్చిందమ్మా, ఒక్క కార్పొరేటర్ రావాలి. మరి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారన్నా? ఖమ్మం టౌన్లో ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ పిఏ గారు ఉన్నారు, మీ అనుచరులు ఉన్నారు. మరి కనీసం వీళ్ళని వచ్చి ఆదుకోవాలి కదన్న. కనీసం ఒక పూట ఫుడ్ అయినా పెట్టాలి కదా. మీ బాధని తెలుసుకోవాలి కదా, మీ నాయకుడికి తెలియజేయాలి కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లో వచ్చి అక్కడ 20 మందితో ప్రెస్ మీట్ పెట్టారన్న కలెక్టర్ ఆఫీస్లో. ఆ 20 మందికి కాదన్న, ఇక్కడ ఉన్న దగ్గర 700-800 మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడండి అన్న, వీళ్ళ బాధ కష్ట సుఖాలు ఇక్కడ వచ్చి తెలుసుకున్నా. అంతేగాని ఎక్కడో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి 5 లక్షలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే మరి ఉన్న ఇల్లు ఎందుకు తీయాలన్నా? మొత్తంగా భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తీరాలని చెప్పి బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడో చోట కాదు, తాము స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి ఆ స్థలంలోనే తమకు స్థిర నివాసాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. కూల్చివేసినటువంటి ఇళ్లకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిరాశ్రయులు. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం ఇస్తామని చెప్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిరాశ్రయులు మాత్రం తాము ఆ ఇళ్లలోకి వెళ్లేది లేదని, ఖచ్చితంగా భూదాన్ భూముల్లోనే తమకు స్థిర నివాసం
నిర్మించి ఇవ్వాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యూస్ నాయంద్రపుతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.